బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే. గురుగారు, పాక్షిక చంద్రగ్రహణం వస్తుంది కదా, సో ఏ డేట్ రోజు ఉంది, అలాగే ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటి? జనరల్ గా మన దేశం వాళ్ళకి కాదు అంటున్నారు కదా, సో ఏం చెప్తారు దాని గురించి? తప్పకుండా తెలియజేస్తున్నాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఇక్కడ ఈ చంద్రగ్రహణం అనేది ఏదైతే పాక్షిక చంద్రగ్రహణం అయితే ఏదైతే ఉందో అది మన భారతదేశంలో కనిపించదు. అయితే మన భారతదేశంలో వర్తించినటువంటి దానికి మన నియమాలు కూడా పాటించవలసిన పని లేదు. కాకపోతే మన భారతీయులందరూ కూడా తలా ఒక మూలను వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇతర దేశాలలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం జనరల్ గా వాళ్ళు పాటించాలి అని అనుకుంటే, అదే రకంగా మన సనాతన ధర్మంలో హైందవులు, హిందువులు ప్రతి ఒక్క చోట మన సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ పాక్షిక చంద్రగ్రహణం అనేటటువంటిది ముఖ్యంగా ఎవరు పాటిస్తారంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎక్కువగా పాటిస్తారు. కనుక ఎవరైనా గర్భవతులు ఎవరైనా ఉన్నట్టయితే ఇలాంటి ఏదైతే ఈ చంద్రగ్రహణం ఉంటుందో అది ఎక్కువగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే మనం భోజనం చేసేటటువంటి సమయాన్ని కూడా సూచించడం జరిగింది. అయితే ఇక్కడ ఇది ఎక్కడ కనిపిస్తుంది? యూరప్ కంట్రీలో, అలాగే ఆఫ్రికా కంట్రీలో, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఈ 4 దేశాలలో ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది సంభవిస్తుంది. మన భారతదేశంలో ఈ గ్రహణం సంభవించదు. ఎందుకు అని అంటే గనక మనకు చంద్రుడు ఇక్కడ అస్తమించేటటువంటి సమయము, అదే ఆయా దేశాలలో ఉదయించేటటువంటి సమయము. కనుక ఉదయించేటటువంటి సమయం ఎక్కడైతే ఉంటుందో చంద్రుడు, ఆయా దేశాలలో మాత్రమే ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేటటువంటిది కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహణ నియమాలు ఏవైతే ఉన్నాయో అంటే భోజనాది నియమాలు, ఇది మనకు ఉదయకాలము 6:14 నుండి ఏ రోజు వస్తుంది? బుధవారం 18వ తారీఖు ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఇది ఉదయం 6:14 నుండి 10:17 వరకు ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. అంటే ప్రారంభ దశ వచ్చేసి 6:14, ముగింపు దశ వచ్చేసి 10:17. అంటే దాదాపుగా 4:04 వ్యవధి కాలం పాటు ఈ పాక్షిక చంద్రగ్రహణం అనేటటువంటిది సూచించడం జరుగుతుంది. అయితే ఈ గ్రహణం అనేటటువంటిది మన భారతదేశంలో వర్తించదు కాబట్టి, కాకపోతే కొంతమంది ఏమంటారంటే సూర్యచంద్రులు ఎక్కడైనా ఒకటే కదండి, కనిపించినంత మాత్రాన దాని ప్రభావం మన మీద ఉండదా అని అంటే చాలా మంది ఇలాంటి డౌట్స్ అడుగుతూ ఉన్నారు. చాలా మంది ఫోన్లు చేసి కూడా గురుగారు గ్రహణం ఉందంట, మరి ఎలాంటి నియమాలు పాటించాలని. మన భారతదేశంలో ఏదైతే చంద్రుడు అస్తమించేటటువంటి సమయం ఉందో ఆ అస్తమించేటటువంటి సమయంలో చంద్రుడు మనకు కనిపించడు. కనిపించినప్పుడు దాని యొక్క ప్రభావం, ఇంపాక్ట్ అనేటటువంటిది మన భారతదేశం మీద ఉండదు. కాబట్టి దాని నియమాలు మనం ఏమాత్రం పాటించవలసినటువంటి పని లేదు. కాకపోతే గ్రహణ సమయంలో మన సనాతన ధర్మంలో వేదంలో ఏం సూచించారు అంటే గ్రహణ సమయం అత్యంత కీలకమైనటువంటిది. ఆ సమయంలో గ్రహ జపాలు చేసిన, లేదా ఆ సమయంలో గురు జపం చేసిన, ఆ సమయంలో గాయత్రి జపం చేసిన, యజ్ఞ యాగాదులు చేసిన, గంగా స్నానం ఆచరించిన విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. అంటే మామూలు రోజులలో చేసేటటువంటి దానికి గ్రహణ సమయంలో చేసేటటువంటి దానికి 1000 రెట్ల పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సమయంలో దైవిక ఆరాధన ఏదైతే ఉంటుందో స్మరణ, శ్రవణము ఇవి చాలా కీలకమైనటువంటివి. అలాగే పఠనం అంటే మనం ఏదైనా చదువుకోవడం కానీ, ఏదైనా దేవతలకు సంబంధించిన వినడం కానీ, ఇవి మనిషికి అత్యంత పుణ్య ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి. కనుక ఆ గ్రహణ సమయంలో ఇలాంటి పద్ధతులు పాటించమని చెప్పారు తప్ప ఏదో గ్రహణం వస్తుంది, ఏదో సంభవిస్తుంది, మనుషులకు ఏదో అయిపోతుంది అనేటటువంటి ఏమీ కూడా జరగదు. కాకపోతే ఈ గ్రహణ ప్రభావాలు దేనికి సూచిస్తాయంటే ప్రకృతిలో జరిగేటటువంటి వైపరీత్యాలకు సూచిక ఏదైనా ఉంది అంటే ఇలాంటి గ్రహణ సమయాలలో, అలాగే గ్రహ కూటమిలలో మనకు ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి. మన ఇండియా ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి? అవసరం లేదు. మన ఇండియాలో, మన భారతదేశంలో గ్రహణ నియమాలు ఎలాంటివి పాటించవలసినటువంటి పని లేదు. గ్రహణం యొక్క ఎఫెక్ట్ కూడా మన భారతదేశంలో ఎవరి మీద పడదు. ఇతర దేశాలు, ఇప్పుడు మా బంధువులు ఉన్నారండి, ఇతర దేశాలలో ఉన్నారు, వాళ్ళకి తెలియజేయవలసినటువంటి పని నాకు ఉంటుంది. కాబట్టి ఆ ఫలానా ఈ రోజున గ్రహణం మీ దేశంలో ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తాం. అంటే ఎవరైనా బంధువులు, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బంధువులు ఇతర దేశాల్లో ఎవరైనా ఉన్నట్టయితే
వాళ్ళకు తెలియజేయడానికి మాత్రమే ఈ యొక్క గ్రహణ ప్రభావం గురించి చెప్పడమే తప్ప అసలు భారతదేశంలో గ్రహణం కనిపించదు. వచ్చే సూర్యగ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి కనిపించినటువంటి దానికి మనం భయపడాల్సినటువంటి పని కానీ లేదా ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఏమాత్రము లేదు. కనుక దీని నియమాలు అవసరం లేదు. కాకపోతే గ్రహణ ప్రభావం ప్రకృతిలో జరిగేటటువంటి వైపరీత్యాలకు, ప్రకృతిలో జరిగే మార్పులకు అది సూచికగా ఒక నిదర్శనంగా తెలియజేసేటటువంటిదే గ్రహణం యొక్క ప్రభావము. ఇది గ్రహణము మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం మీనరాశిలో 2వ పాదంలో ఈ గ్రహణం అనేటటువంటిది సంభవిస్తుంది. కనుక ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారో మీనము, కుంభము, మకరము ఈ 3 రాశుల వారికి బాగాలేదు. అలాగే ధనస్సు బాగానే ఉంటుంది, అలాగే వృషభము బాగానే ఉంటుంది, అలాగే సింహము బాగానే ఉంటుంది, అలాగే కన్య బాగానే ఉంటుంది. ఈ 4 రాశుల వారికి బాగుంటుంది. మిగతా రాశుల వారందరికీ కూడా మధ్యమ ఫలితాలు ఉంటాయి. అలాగే కొన్ని రాశుల వారికి నష్టం కలిగిస్తుంది, కొన్ని రాశుల వారికి అదృష్టం కలిగిస్తుంది. ఏ గ్రహణమైనా మీరు ఎప్పుడైనా గమనించండి, 4 రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది, 4 రాశుల వారికి దురదృష్టాన్ని కలిగిస్తుంది. మిగతా 4 రాశులు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యమ ఫలితాలు అనేవి ఉంటాయి. ఉత్తమ ఫలితాలు, అధమ ఫలితాలు, మధ్యమ ఫలితాలు 3 ఫలితాలు ఉంటాయి. కనుక ఈ 4 డివైడ్ చేస్తే 4 రాశులకు అదృష్టం, 4 రాశులకు దురదృష్టం, 4 రాశులకు న్యూట్రల్. ఈ రకంగా గ్రహణ ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి దీని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మన దేశం వాళ్ళైతే భయపడాల్సిన ఎలాంటి అవసరం లేదు. అసలు దీని గురించి ఆలోచించవలసినటువంటి పనే లేదమ్మా. రైట్ గురుగారు.